హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కోమటిరెడ్డి ఫ్యామిలీ ఫేమస్. ఈ ఫ్యామిలీ తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పిలుపు వింటే పల్లె ప్రజలు కూడా కదిలి వస్తారు. అంతటి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. ఈ కుటుంబం నుంచి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు పాలిటిక్స్లో తలపండిన నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో వెంకటరెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని చూస్తోంది కోమటిరెడ్డి కుటుంబం. ఇదే క్రమంలో అధిష్టానం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ సీటుపై పలువురు నేతలు కన్నేశారు. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. అయితే 2009లో ఎంపీగా రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో అక్కడ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 12 సీట్లకు గాను 11 సీట్లలో విజయం సాధించడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలక పాత్ర పోషించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటలు తోటాలు పేల్చడంలోనూ ఏనాడు వెనక తగ్గలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా, ఓసారి లోక్సభ ఎంపీగా పనిచేశారు. గత ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్గా కూడా పనిచేశారు. ఇక ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి రెండో జనరేషన్గా మొదటి వారసుడు రాబోతున్నాడనే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న మోహన్ రెడ్డి ఆర్డీఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే తెర వెనుక తమ్ముళ్లకు సలహాలు, సూచనలు ఇస్తూ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు అయిన సూర్య పవన్ను బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎప్పుడు బయట కనిపించని మోహన్ రెడ్డి తన కుమారుడు సూర్య పవన్ రెడ్డిని తీసుకెళ్లి మరీ కలిశారు. అప్పుడే సూర్య పవన్ రెడ్డికు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే సూర్య పవన్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. సూర్య పవన్ రెడ్డి తమ్ముడు పవన్ చంద్రారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు కార్ల షోరూంలకు ఎండీగా పనిచేస్తున్నారు. సూర్య పవన్ రెడ్డి బాబాయిలు ఇద్దరు రాజకీయాల్లో చక్రం తిప్పుతుండగా మరో బాబాయి అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో రాజకీయంగానూ ఆర్థికంగానూ బలంగా ఉన్న కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి డాక్టర్ సూర్య పవన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కోమటిరెడ్డి ఫ్యామిలీ కోరిన విధంగా సూర్య పవన్కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.